26 ఇయర్స్లో నేషనల్ ట్రెజరీ అండ్ 33 ఇయర్స్కి రాజ్యసభ ఎంపీ, ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పొలిటీషియన్లో ఒకరు. అసలు రాఘవ్ చద్దా గారికి ఏమైంది అండ్ ఎందుకని డిప్యూటీ లీడర్ పోస్ట్ నుండి ఆయన తొలగించారు? ఒకప్పుడు ఏఏపీ పార్టీలో ఫాస్టెస్ట్ రైజింగ్ లీడర్, ఇప్పుడు సేమ్ పార్టీ ఆయన్ని క్వశ్చన్ చేస్తుంది. హీరో నుండి కాంట్రవర్సీ ఫిగర్గా ఆయన ఎలా మారాడు? ద రియల్ స్టోరీ ఆఫ్ రాఘవ్ చడ్డా గారు. इस देश का मिडिल क्लास कमर तोड़ मेहनत करता है, लेकिन इस मेहनत के बावजूद मिडिल क्लास गरीब हो रहा है, अमीर नहीं हो रहा. ఈయన 1988 ఢిల్లీలో జన్మించాడు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన సిఏ, చార్టెడ్ అకౌంట్ చదువుకున్నారు. డిలాయిట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేశాడు. అండ్ సడన్గా కార్పొరేట్ లైఫ్ని వదిలేసి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి టాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు ఈయన. అండ్ ఈయన లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే అన్నా హజారే యాంటీ కార్పొరేషన్ మూమెంట్. అండ్ ఆ మూమెంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారిని కలవడం, అండ్ అదే ఆయన పొలిటికల్ జర్నీకి స్టార్ట్. ఏఏపీ పార్టీలో జాయిన్ అయ్యాక చాలా ఫాస్ట్గా గ్రోత్ చూపించారు. అండ్ 26 ఇయర్స్లోనే ఏపీ నేషనల్ ట్రెజరీ అండ్ యంగెస్ట్ స్పోక్స్ పర్సన్ ఇతను. మీడియా డిబేట్స్లో షార్ప్ ఆన్సర్స్తో హైలైట్ అయ్యారు. అండ్ 2020 ఢిల్లీ రాజేందర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇతను. అండ్ 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా అయ్యారు. 33 ఇయర్స్కే రాజ్యసభలోకి వెళ్ళడం అనేది చాలా రేర్. అండ్ రాఘవ్ చద్దా గారి పాపులారిటీకి మెయిన్ రీజన్ క్లియర్ కమ్యూనికేషన్. అండ్ పార్లమెంట్లో పవర్ఫుల్ స్పీచెస్ ఇస్తారు ఇతను. అండ్ యంగెస్ట్ జనరేషన్కి ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా స్ట్రాంగ్గా ప్రెసెన్స్ ఉంది తనకి. ఒకప్పుడు ఏఏపీ పార్టీకి స్ట్రాంగెస్ట్ అండ్ ఆర్టికులేట్ ఎంపీగా కన్సిడర్ చేసిన రాఘవ్ చద్దా గారిని ఇప్పుడు సేమ్ పార్టీ ఆయన్ని క్వశ్చన్ చేస్తుంది. సడన్గా డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి రిమూవ్ చేశారు. పార్టీ లీడర్స్ చెప్పింది ఏంటి అంటే రొటీన్ చేంజ్ అని చెప్పారు, కానీ ఇన్సైడ్ స్టోరీ వేరే లెవెల్లో ఉంది. రాఘవ్ చడ్డా గారిని డిప్యూటీ లీడర్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత అశోక్ మిట్టల్ గారిని ఆయన ప్లేస్లో అపాయింట్ చేసింది. అఫీషియల్ రీజన్ చెప్పలేదు, కానీ పొలిటికల్ సర్కిల్స్లో హెవీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏఏపీ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే ఇది రొటీన్ ఆర్గనైజేషనల్ చేంజ్, లీడర్షిప్ రోల్స్ని రొటేట్ చేస్తాం. అండ్ అశోక్ మిట్టల్ గారు కూడా ఇదే చెప్పారు, డిఫరెంట్ లీడర్స్కి ఛాన్స్ ఇవ్వడం కోసం చేంజ్ చేశామని చెప్పి. రిపోర్ట్స్ ప్రకారం ఏఏపీ రాజ్యసభ సెక్రటేరియట్కి ఇన్ఫార్మ్ చేసి రాఘవ్ చడ్డా గారికి స్పీకింగ్ టైం ఇవ్వకూడదని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇవాళ. దానికి రెస్పాన్సివ్గా రాఘవ్ చడ్డా గారు రాజ్యసభ సెక్రటేరియట్కి ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి క్లెయిమ్ చేశారు. రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో రైజ్ చేసిన క్వశ్చన్స్ ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైసెస్ అండ్ డెలివరీ గిగ్స్కి సంబంధించి, అండ్ రోడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ బర్డెన్స్ అండ్ ట్యాక్సెస్ అండ్ అలా దాదాపు 350 క్వశ్చన్స్ రైజ్ చేశారు పార్లమెంట్లో. ఆ క్వశ్చన్స్కి సంబంధించి అండ్ రాఘవ్ చడ్డా గారి పార్లమెంట్ ప్రొఫైల్ గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. రాఘవ్ చద్దా గారు కామన్ పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నారని ఆయన క్లెయిమ్ చేశారు, కానీ ఏఏపీ లీడర్స్కి కంప్లీట్గా డిఫరెంట్. మెయిన్లీ సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ని అవాయిడ్ చేస్తున్నారని, సమోసా ప్రైసెస్ మీద క్వశ్చన్ చేశారు కానీ పొలిటికల్ ఇష్యూస్ని క్వశ్చన్ చేయలేదు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు ఇవాళ ఏఏపీ లీడర్స్. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే రాఘవ్ చడ్డా గారు పబ్లిక్ ఫ్రెండ్లీ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నారని, మీడియా కవరేజ్ అండ్ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటున్నారని ఏఏపీ లీడర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏఏపీ పార్టీ కోసం ఫైట్ చేయలేదు అండ్ పొలిటికల్ రిస్క్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. అండ్ ఇంకా బిగ్ ఇష్యూ ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన టైంలో రాఘవ్ చడ్డా గారు లండన్లో ఉన్నారు ఆయన ఐ సర్జరీ కోసం. పార్టీ ప్రొటెస్ట్లో కనిపించలేదని, జంతర్ మంతర్ ర్యాలీ మిస్ అయ్యారని, అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వలేదని చెప్పి. ఇక్కడ ఏఏపీ పార్టీ క్వశ్చన్ ఏంటి అంటే పార్టీ ఫైట్ చేస్తున్న టైంలో నువ్వు ఎక్కడున్నావని చెప్పి. ఇక్కడ ఏఏపీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వాకౌట్స్లో జాయిన్ అవ్వాలి, మోషన్ సపోర్ట్ చేయాలి, లీడర్షిప్కి సపోర్ట్ చూపించాలి, హాట్ పొలిటికల్ పార్టీస్లో స్టాండ్ తీసుకోవాలని చెప్పి. అండ్ ప్రజెంట్ జరిగిన ఇష్యూ ఏంటి అంటే మనకు తెలిసిన విషయమే, రాఘవ్ చడ్డా గారు ఏఏపీలో రైజింగ్ పర్సన్ అని చెప్పి ఏఏపీ లీడర్స్ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే రాఘవ్ చడ్డా గారు రీసెంట్గా బీజేపీ లీడర్స్ని కలిశారని, ఆ మీటింగ్లో 2 ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఏంటంటే ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని, అండ్ ఆయన ప్లేస్లో వచ్చిన అశోక్ మిట్టల్ గారి మీద ఈడీ రేట్స్ జరపాలని చెప్పి. Raghav Chadda. It seems Aam Aadmi Party is now claiming that Raghav Chadda is in touch with the BJP. In fact, they have said that Raghav Chadda held a meeting with the BJP's top brass. అండ్ ఇది చాలా సీరియస్ అలిగేషన్స్. ఈడీ రేట్స్ జరిగాయి. అశోక్ మిట్టల్ గారి హౌస్ అండ్ ఇన్స్టిట్యూషన్ మీద చేశారు దాదాపు 10 లొకేషన్స్లో, పంజాబ్, జలంధర్ అండ్ గురుగ్రామ్. అండ్ ఈయనకు సంబంధించిన ఇన్స్టిట్యూట్లో కూడా చేశారు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అండ్ థియేటర్ బిజినెస్ కాలేజ్ అండ్ మాస్టర్ యూనియన్ కాలేజ్లో. కేసు ఏంటి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్, ఓవర్సీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద ఎంక్వైరీ. పంజాబ్ ఏఏపీ లీడర్ లేటెస్ట్గా చెప్పిన పాయింట్స్ ఏంటంటే రాఘవ్ గారు పంజాబ్ మెయిన్ ఇష్యూస్ని క్వశ్చన్ చేయలేదు, జీఎస్టీ లాసెస్ గురించి మాట్లాడలేదు, ఫార్మర్ ఇష్యూస్ ఇగ్నోర్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఏఏపీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది పంజాబ్ పీపుల్ని బెట్రాయల్ చేయడం అండ్ గ్రౌండ్ రియాలిటీని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ రాఘవ్ గారు మాత్రం దీనికి పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. ఒక వీడియోలో స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు, ఆల్ లైఫ్ విల్ బి ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి, అండ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ అని. झूठे आरोप लगा रहे हैं कि हर झूठ को बेनकाब किया जाएगा
और हर सवाल का जवाब दिया जाए, क्योंकि मैं అండ్ ఇంకొక వైరల్ డైలాగ్ ఏంటంటే ఘయాల్ హూ ఇస్లియే ఘక్తా హూ అని చెప్పేసి. దీని మీనింగ్ ఏంటంటే क्योंकि मैं घायल हूं इसीलिए घातक हूं. నేను హట్ అయ్యాను కానీ ఇంకా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తాను అని చెప్పి. అండ్ నేను మాట్లాడకపోతే అబద్ధం నిజంలాగా కనపడుతుందని చెప్పి. ఇంకొక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే పంజాబ్ గవర్నమెంట్ రాఘవ్ గారికి ఉన్న జెడ్పీఎస్ సెక్యూరిటీని రిమూవ్ చేసింది. Know that Raghav Chadda's security was withdrawn by Punjab and he's been given Z security, Z category security by the Ministry of Home Affairs, and that news had come. కానీ హోమ్ మినిస్ట్రీ ఐబీ థ్రెట్ని బేస్ చేసుకొని రాఘవ్ గారికి జెడ్పీఎస్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. అండ్ అంతేకాకుండా ఢిల్లీ ప్లస్ పంజాబ్ పార్లమెంట్లో ప్రొటెక్షన్ కూడా ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. ఇది పొలిటికల్గా చాలా డిస్కషన్ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్రెడీ మనం చూసాం రాఘవ్ చడ్డా గారిని డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి రిమూవ్ చేసింది. అండ్ అశోక్ మిట్టల్ గారిని రీప్లేస్ చేశారు. అండ్ అంతేకాకుండా అశోక్ మిట్టల్ గారి మీద ఈడీ రైడ్స్ జరిగాయి. అండ్ రాఘవ్ చడ్డా గారికి తిరిగి జెడ్పీఎస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు హోమ్ మినిస్ట్రీ. ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఒక నార్మల్ ఇష్యూలా కనబడట్లేదు. ఇది కంప్లీట్లీ పొలిటికల్ పవర్ లాగా కనబడుతుంది. ఇప్పుడు అందరికీ కామన్గా ఉన్న ఒకే ఒక డౌట్, అసలు రాఘవ్ చడ్డా గారిని ఎందుకంటే డిప్యూటీ లీడర్గా రిమూవ్ చేశారని, అండ్ రాఘవ్ చడ్డా గారు నిజంగానే రాంగ్ పర్సన్ అని, లేదా పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారా అని, అండ్ రాఘవ్ చడ్డా గారు ఫ్యూచర్లో తన ఓన్ పార్టీ పెడతారా అని. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమయం సమాధానం చెప్తుంది. రాఘవ్ చడ్డా అండ్ ఈ ఏఏపీ ఇష్యూ ఇప్పుడు పీక్ లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఫ్యూచర్లో ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో అండ్ మీరు ఏమనుకున్నారో కింద కామెంట్స్లో రాయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.